ఆప్తులెవరు? ఒకప్పుడు ధర్మదత్తుడు అనే వైశ్య సత్తముడు ఒకడుండేవాడు. అతనికి రాజదత్తుడు, ధనదత్తుడు అనే ఇద్దరు కుమారులు. ధర్మదత్తుడు మొదట నిరుపేద, కాని అదృష్ట బలం వలను చాకచక్యం వలను కోట్లు ఆర్జించాడు. ఈనాడు ధర్మదత్తుని ఓడలు విహరించని సముద్రాలే లేవు. అతని అనుచరులు గాలించని దీపాలు లేవు. అతని చేతుల్లోంచి మారి లాభం తెచ్చిపెట్టిన దినుసులు గాని వస్తువులు గాని లేవు. ధర్మదత్తుడు 50 పైబడ్డాడు. కుమారులిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. వర్తకపు మెలకువలు తెలుసుకొని తండ్రికి చాలా తోడ్పడుతున్నారు. ఇప్పుడు ధర్మదత్తునికి ఎట్టి చీకులు చింతలు లేవు. అయినా అతని మనసుకి ఏదో వెలితిగానే ఉంటున్నది. ఒక రోజున అతను ఇలా ఆలోచించాడు. నా కుమారులిద్దరూ నా అంతటి వాళ్ళు అయ్యారు. ఇక వాళ్లకు నా సాయం అక్కర్లేదు. నాకు ముసల్తనం వస్తున్నది. ఇంతవరకు చెప్పుకోదగిన ఒక్క ఉపకారమైనా నేను ఎవ్వరికీ చేసి ఉండలేదు. వ్యాపారంలో నా వల్ల చేరువు పొందిన వారు చాలా మంది ఉంటారు. వారిలో ఒక్కరికైనా సాయం చేస్తే పరమార్థం సాధించినట్లు అవుతుంది. కొంత మనశ్శాంతి కలుగుతుంది అని అనుకున్నాడు. ఈ ఆలోచన కలిగిన వెంటనే ధర్మదత్తుడు పుత్రులిద్దరినీ పిలిపించి వ్యాపారం అంతా వాళ్ళకు అప్పగించాడు. కిటుకులన్నీ చెప్పాడు. తరువాత, నాయన్లారా, నేను రేపు వేకుని లేచి దేశాంతరం బయలుదేరుతున్నాను. కొన్నాళ్ళ వరకు తిరిగి రాను అని చెప్పాడు. ఈ వార్త విని కొడుకులు కొంత విచారం వెల్లబుచ్చారు. కానీ పెత్తనం చేజిక్కించుకున్నందుకు మనసులో సంతోషంగానే ఉంది. మరునాడు ధర్మదత్తుడు పెందలాడనే లేచి దేశాంతరం వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. కొడుకులిద్దరిని పిలిచి, అబ్బాయిలు, వెళ్ళి వస్తాను, భద్రం అని చెప్పి ముందడుగు వేశాడు. అతని చేతిలో ఒక చిన్న సంచి మాత్రం ఉంది. కొడుకులిద్దరూ సంచి చూశారే గాని దానిలో ఏముందో గమనించలేదు. ఆ సంచిలో ఏముందో తెలిస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు. ధర్మదత్తుడు దేశాంతరం వెళ్తున్నానన్నాడే కాని నగరం విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ప్రొద్దుపోయిందాకా ఊరికనే అటూ ఇటూ తిరిగి కాలక్షేపం చేశాడు. చీకటి పడగానే నగరంలో ఒక కోసన్ నిరుపేదలు నివసించే పేటలోకి వెళ్లి ఒక నిర్జరణ ప్రదేశంలో వేషం మార్చేశాడు. చింకి బట్టలు కట్టాడు. ఇప్పుడు అతన్ని ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. బాగా ప్రొద్దుపోయింది. చలికాలం కావటం వల్ల ఎవరింట్లో వారు తలుపులు బిడాయించుకొని పడుకున్నారు. అక్కడక్కడ కుక్కలు మాత్రం మొరుగుతున్నాయి. ధర్మదత్తుడు పోయి ఒక గుడిసె దగ్గర ఆగి, అమ్మా, చాలా దూరం నుంచి వచ్చాను. ముసలివాణ్ణి, అలిసిపోయాను. ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తారా నాకు అని అడిగాడు. ఎవరు నాయనా, లోపలికి రండి అంటూ నెమ్మదిగా ఒక స్త్రీ కంఠం వినిపించింది. ధర్మదత్తుడు తడిక నెట్టుకొని లోపల ప్రవేశించాడు. ఆ గుడిసెలో ఉంటుందెవరో ధర్మదత్తుడికి బాగా తెలుసు. ఒక వితంతు, ఆవిడ, పిల్లలు 3 ఉంటున్నారు. చాలా రోజుల క్రితం చనిపోయిన సోమగుప్తుడి కుటుంబం అది. ఆ సోమగుప్తుడు ఒకప్పుడు వాణిజ్యంలో ధర్మదత్తుడికి పోటీ చేశాడు. కానీ నెగ్గలేకపోయాడు. అతని సంసారం చితికిపోయింది. చివరికి అతడు దివాలా తీసిన ఆ బెంగతో కృంగి కృషించి చనిపోయాడు. అతని భార్య ఇప్పుడు నగరం చివర నిరుపేదలు నివసించే పేటలో ఒక గుడిసెలో ఉంటూ కష్టంగా కాలం వెల్లబుచ్చుతోంది. గుడిసెలో అడుగు పెట్టగానే ధర్మదత్తుని గుండెనెవరో కాల్చినట్లయింది. ఈ కుటుంబం దుస్థితికి నేనే కదా కారకుణ్ణి అనుకున్నాడు. వాళ్ళెవ్వరూ అతన్ని గుర్తుపట్టలేదు. ప్రీతిగా ఆహ్వానించి సత్కరించారు. ఆ కుటుంబాన్ని చూడగానే ధర్మదత్తునికి ఎంతో ముచ్చట వేసింది. వారి ముఖాన దారిద్ర్యపు గుర్తులున్నాయి. కానైతే ఎట్టి విసుగు బాధ లేదు. తన ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉండేవి. కానీ ఒకరిని చూస్తే ఒకరికి పడేదే కాదు. నౌకర్ల సైతం కొట్లాడుకునేవాళ్ళు. ధర్మదత్తుడు ఆ రాత్రి వారింట్లోనే భోజనం చేసి అక్కడే పడుకున్నాడు. పంచభక్ష పరవన్నాలు లేకపోయినా ఉన్న దాంట్లో లేదనకుండా ప్రీతితో పెట్టారు. అతనికి అది అమృతంలా అనిపించింది. ప్రొద్దున్నే లేచి, తల్లి, వెళ్ళి వస్తాను, ఊళ్ళో పని ఉంది అన్నాడు. కానీ ఇంటావిడ, బయటకు వెళ్ళినా పూటకుళ్లే కదా, ఇక్కడే ఉండు అంటూ బలవంతం చేసింది. లోలోన సంతోషిస్తూ ధర్మదత్తుడు సరే అన్నాడు. ఇలా 10 రోజులు గడిచాయి. ధర్మదత్తుడు ఆ ఇంట్లోనే తృప్తి మీర ఆతిథ్యం పొందాడు. ఒక రోజున అతడు ఇలా అన్నాడు, నేను ఎవరో తెలియకపోయినా వెంటనే ఆశ్రయం ఇచ్చారు. నిజంగా మీరు చాలా మంచివారమ్మా అని అన్నాడు. అయ్యో నాయన, ఎవరైతేనేం, ఒక పూట పెట్టినంత మాత్రాన నా భోగభాగ్యాలు తరిగిపోతాయా అన్నది ఇంటావిడ. ఎక్కడి ఒక్క పూటమ్మా, నేను 10 రోజుల నుంచి తిష్టవేశానే అన్నాడు అతడు. అయితే నేను నాయన, నీ కోసం మేం ప్రత్యేకంగా శ్రమపడేదేముంది? ఉన్నదానిలో ఇంత తింటున్నావు, ఇక్కడే ఉంటున్నావు. నీవైనా పెద్దవాడివి. ఈ పరాయి దేశంలో ఎక్కడ ఏం తిప్పలు పడతావు అన్నదావిడ. ఇక ధర్మదత్తుడు నిజం చెప్పకుండా ఉండలేకపోయాడు. అతడు ఇలా అన్నాడు, అమ్మా, నేను నిజంగా పరదేశీయుని కాను, ఈ ఊరివాణ్ణే. నా పేరు ధర్మదత్తుడు. గుర్తుపట్టారా నన్ను ఎప్పుడైనా? ధర్మదత్తుని గురించి వినటమే గాని ఎన్నడూ చూడలేదు నాయన. అయినా ధర్మదత్తుడు కోటీశ్వరుడట కదా. ఈ చింకి బట్టలతో నువ్వు
ధర్మదత్తుణ్ణి అంటే ఎవరు నమ్ముతారు అందావిడ. అప్పుడు ధర్మదత్తుడు సోమగుప్తునికి తనకు వ్యాపారంలో పోటీ జరగటం, సోమగుప్తుడు దివాలా తీయటం, ఆ కథంతా చెప్పాడు. కొన్ని కారణాల వల్ల తన స్థితిగతులు దిగజారిపోయాయని, అందువల్ల తాను ఆశ్రయం వెతుక్కుంటూ వచ్చానని కూడా చెప్పాడు. ఆవిడ పల్లెత్తు మాట అనలేదు. ఒక్క నిట్టూర్పు విడిచి, నాయన జరిగిన దానికేం, పెద్ద వయసులో ఎక్కడికి వెళ్ళి మాత్రం ఏం చేస్తావు, మా ఇంట్లోనే ఉండిపో, నీకే లోటు రాకుండా చూస్తాం అన్నది ఎంతో ఆప్యాయం. ధర్మదత్తుడు సరే అంటూ ఒక్కసారి మాత్రం నగరంలో వెళ్ళి వస్తానన్నాడు. ఆ సాయంత్రమే ధర్మదత్తుడు వెంట తెచ్చుకున్న సంచి పట్టుకొని తిరిగి ఇంటికి వెళ్ళాడు. తండ్రిని చూసి, రాజదత్త ధనదత్తలిద్దరూ ఏం నాన్న వచ్చావా, నీ సంగతే రోజు అనుకుంటున్నావు అన్నారు. అందుకు ధర్మదత్తుడు, అత్యవసరమైన ఒక పని తగిలింది, అందుకనే వచ్చాను, వెంటనే ఒక 25,000 మాడలు కావాలి అన్నాడు. అయ్యా ఇప్పుడెలా, ఇంట్లో రొక్కం లేదే అని పెదవి విరిచాడు పెద్దవాడు. ఇంత మొత్తం ఇప్పుడెందుకు అన్నాడు చిన్న కొడుకు. ఈ మొత్తం నేను ఒకరికిచ్చి సాయపడదలుచుకున్నాను అంటూ సోమగుప్తుని కుటుంబం సంగతి అంతా చెప్పాడు ధర్మదత్తుడు. ఇది విని అతని కుమారులు మండిపడ్డారు. చెమటోటి సంపాదించిన ధనమంతా ఈ విధంగా కాని వాళ్లకు పంచిపెట్టి గంగపాలు చేస్తావా, లోకంలో ఎక్కడన్నా ఉందా ఇలాంటిది అని లేచారు. వాళ్ళ కేకలు విని నలుగురు పోగయ్యారు. అప్పుడు ధర్మదత్తుడు అన్నాడు, అబ్బాయిలు ఆగ్రహం పడకండి, మీకు నేను కోట్లు సంపాదించిచ్చాను, పెంచి పెద్దవాళ్ళని చేశాను, కానీ మీరు నా నిమిత్తం ముష్టి 25,000 మాటలు ఇవ్వలేకపోతున్నారు. మీ సంగతి నాకు ముందుగానే తెలుసు, అందుకనే తగు జాగ్రత్తల్లోనే ఉన్నాను. ఇదిగో చూడండి అని సంచి విప్పి చూపించాడు. దానిలో లక్షలు ఖరీదు చేసే మనులు, రత్నాలు ఉన్నాయి. కొడుకులిద్దరూ తెల్లబోయారు. అందరూ ఆశ్చర్యపడ్డారు. ధర్మదత్తుడు మాత్రం విచారంగా బయటకు నడిచాడు. ఆ సాయం వేళ వేసటగా తిరిగి వచ్చిన ధర్మదత్తుణ్ణి చనిపోయిన సోమగుప్తుని భార్య, పిల్లలు ప్రీతితో ఆహ్వానించారు. ధర్మదత్తుడు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఆ సంచి విషయమై ఎంత రగడ జరిగింది మాత్రం వాళ్ళకు తెలియనే తెలియదు. ఈ విధంగా ధర్మదత్తునికి ఆప్తులెవరు అన్న విషయం, మనశ్శాంతి ఎక్కడ దక్కింది అన్న విషయం రెండూ తెలిసి వచ్చాయి. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.